వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. చూస్తున్నారు కదా, అబ్బబ్బా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ చేపల పులుసు. మీరు కూడా ఈసారి ప్రతిసారి తయారు చేసే బదులు ఇలా తయారు చేయండి. అన్నంలో ఒక పులుసు వేసుకొని తింటూ ఉంటే ఒక ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 3 టమాటాలు, తాలింపు సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ కలిపి 1 స్పూను, మెంతులు 1 స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకొని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కూడా వేసుకొని ముందుగా చేప ముక్కలకి సాల్ట్, కారం, పసుపు మిక్స్ చేసుకొని ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా మిక్సీ అయిపోవాలి. ముందుగా బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని కరివేపాకు, మజ్జిగ చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి. పేస్ట్ నూనెలో బాగా ఫ్రై అయితేనే చాలా టేస్ట్ వస్తుందండి. ఎప్పుడు ఎలా చేసే కన్నా ఈసారి నేను చేసినట్టు చేయండి, భలే ఉంటుంది. ఇంట్లో అందరూ వద్దన్న కొద్దీ తింటూనే ఉంటారు. పక్కన చింతపండు సరిపడా నానబెట్టుకోవాలి. అందులో గ్రేవీకి సరిపడా సాల్ట్, కారం, పసుపు వేసుకోవాలండి. ఎందుకంటే చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం పీసెస్కి వేసుకున్నాం కాబట్టి గ్రేవీకి సరిపడానే వేసుకోండి. ఎందుకంటే డైలీ వంట చేసిన వాళ్ళకి తెలుస్తుంది, న్యూగా కుక్ చేసే వాళ్ళకి తెలియడం కోసమని నేను అలా చెప్పాను. ఉప్పు చూసుకొని వేసుకొని పచ్చి కొత్తిమీర ఒక 1/2 కట్ట అయినా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు వేసుకోకూడదు, అదే మొత్తం కంప్లీట్ అయ్యాక వేసుకోకూడదు. మనం సోక్ చేసుకొని ఉంచుకున్న ఫిష్ పీసెస్ కూడా ఆ గ్రేవీ అంతా బాగా వేగిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత ఈ మనం సోక్ చేసుకొని ఉంచుకున్న ఫిష్ పీసెస్ కూడా వేసుకొని ఆ ప్లేట్ని ఒకసారి కడుక్కొని ఆ కారం వాటర్ కూడా అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఎప్పుడు చేపల కూరకి ఇలాంటి అట్ల పుల్ల పెట్టుకుంటేనే, అట్ల గరిటె పెట్టుకుంటేనే చేప ముక్క విడిపోకుండా తిరగేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అన్నిటిని ఒకసారి టర్న్ చేసుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, దాన్ని బాగా పిసుకొని అది ఆ పులుసు వేసేసుకోండి. అందులోని కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోండి. పులుపుకి సరిపడా చూసుకొని సాల్ట్ చాలకపోతే వేసుకోండి. ముక్కలకి కరెక్ట్గా సరిపడినంత సాల్టే వేయండి, ఎక్కువ వేసుకోకండి. ముక్కలకి అంతా ఉప్పు పట్టేస్తే ఉప్పుగా ఉంటుంది చేప అంతా తింటున్నప్పుడు. అలా కాకుండా తక్కువ వేసుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ టేస్టీ ఫిష్ పులుసు, చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని చూడండి, ఎంత చక్కగా ఈక్వల్గా కుక్ అయిందండి. క్వాంటిటీ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే చేపల పులుసు చాలా బాగుంటుంది. మీరు మధ్యాహ్నం తినాలనుకుంటే మార్నింగ్ వండుకొని మధ్యాహ్నం తినండి, ఇంకా దాని టేస్ట్ సూపర్ నెక్స్ట్ లెవెల్, ఇంకా అంత బాగుంటుంది. మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ తినేస్తూ ఉంటారు. చూసారు కదా, ముక్క గట్టిగా ఎంత బాగా ఉడికిందో. ఏ చేపలు తిండి ఇలానే ఈ మెథడ్లోనే మీరు కుక్ చేశారనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్నంలో వేసుకొని తినేద్దామా రండి. చూస్తున్నారు కదా, టేస్టీ చేపల పులుసు రెడీ. ఎంత బాగుందో చూసారా, చాలా చాలా బాగుంది. మా వారైతే అసలు ఎప్పుడు చెప్పరు, అంటే అన్నీ బాగానే వండుతాను కానీ ఎప్పుడు బాగుంది అని అనరు. ఈరోజు మాత్రం చేపల పులుసు చాలా బాగుంది అన్నారు. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేపల పులుసు ఈ రకంగా వండుకొని తినండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ టేస్ట్. బాయ్ బాయ్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.